హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విద్యతో ఉపాధి అనే కథను విందామా? అదో పెద్ద అడవి. అక్కడ కాళీ అనే కోతి నివసిస్తోంది. దానికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. అక్కడ గురుకులంలో భాషాశాస్త్రం, వ్యాకరణం నేర్చుకుంది. నీతి నిజాయితీ గల విద్యాధికుడు కావడంతో అది మిగతా కోతుల్లో వేరుగా తిరగసాగింది. ఎక్కడా పట్టుమని నెల రోజులు ఉద్యోగం చేయలేకపోతుంది. ఒక వటవృక్ష కొమ్మన ఉంటూ ఆశ్రయం పొందుతోంది. ఒకరోజు అనుకోకుండా కాళీ తనతో చదివిన మరో కోతి రహేలే వద్దకు వెళ్ళింది. రహేలేకి కుటుంబం ఉంది. తన కుటుంబ సభ్యులతో కుశల ప్రశ్నలు అయ్యాక రహేలి అన్న కుమారుడైన కపిల్ వచ్చాడు. అది కూడా భాషాశాస్త్రం చదువుతోంది. తనకి రాని కొన్ని ప్రశ్నలకు పరిష్కారం చూపాలని అడిగాడు. కాళీ, రహేలి ఇద్దరూ వ్యాకరణ శాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. రహేలి దాన్ని చూసి తనకంటే కాళీ బాగా చెప్తాడని చెప్పింది. కాళీ అలాగే ఆ విషయం చెప్పాడు. మరికొన్ని చిక్క ప్రశ్నలు చెప్పించుకున్నాక తనకు ఇంటికి వచ్చి ప్రైవేట్ చెప్తారా అని కపిల్ కాళీని అడిగాడు. కాళీ కుదరదని చెప్పింది. రహేలి నేను మాట్లాడతానని చెప్పి కపిల్ని పంపించి వేసింది. అప్పుడు రహేలి కాళీతో ఇలా అంది, నువ్వు చదువుకున్న విద్య నీకు ఇలా ఉపయోగపడుతోంది. నీకు వ్యాకరణం బాగా వచ్చు కాబట్టి దాన్ని ఆదాయానికి పనికొచ్చేలా ఉపయోగించుకో. నేడు భాషాశాస్త్రానికి బాగా గిరాకీ ఉంది. అందువల్ల నీకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. నీకు ఉద్యోగం లభించేంత వరకు ప్రైవేట్ చెప్పు. నువ్వు బాగా చెప్తున్నావని గురి కుదిరితే నువ్వే శిక్షణ సంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి ఆదాయం వస్తుంది. ఇంకా ఉద్యోగం చేయవలసిన అవసరమే ఉండదు. కాళీకి ఈ ఆలోచన నచ్చింది. వెంటనే కపిల్కి ప్రైవేట్ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు కపిల్ తన స్నేహితులైన మరో ముగ్గురిని కూడా కుదిర్చాడు. దాంతో ఇప్పుడు కాళీకి గతంలో వచ్చే జీతం కన్నా ఎక్కువ ఆదాయం రాసాగింది. ఆ ఏడాది పరీక్షల్లో వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడంతో కాళీకి మంచి పేరు వచ్చింది. ఎక్కువ మంది చదువు చెప్పించుకునేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు అతని వద్ద 100 మంది ఉదయం సాయంత్రం 2 విడతల్లో చేరారు. అతను గతంలో కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. చూసారా పిల్లలు, ఎలాంటి విద్య నేర్చుకున్నా అందులో ప్రావీణ్యాన్ని పొందితే అది మనకు ఉపాధిగా మారగలదు. అంతేకాకుండా నిరంతరం మనం మంచి కోరే మన ప్రాణ స్నేహితుల సలహాలు పాటించడం కూడా ఉత్తమమైనదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.